కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. మీ బిడ్డ కలెక్టర్ కావాలా, డాక్టర్ కావాలా, లేక ఒక గొప్ప మనిషి కావాలా? ఈ ప్రశ్న అడిగితే ప్రతి తల్లిదండ్రి అన్నీ కావాలనే అంటారు. కానీ ఆ శిక్షణ ఎప్పుడు మొదలవ్వాలి? 3 ఏళ్ల వయసులో స్కూల్లో చేర్పించినప్పుడా, లేక పిల్లాడు మాటలు నేర్చినప్పుడా? కాదు, తల్లి గర్భంలో పిల్లాడు ఊపిరి పోసుకున్న క్షణం నుండే విద్య మొదలవ్వాలి అంటుంది ప్రాచీన భారతీయ విజ్ఞానం. ఇప్పుడు అదే విషయాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక అధికారిక విధానంగా మార్చింది. దీని చుట్టూ ఉన్న ఆసక్తికరమైన విషయాలేంటో ఈ వీడియోలో చూద్దాం. పురాణాల సాక్ష్యం. ఇది కథ కాదు. మనం పురాణాలను కేవలం కథలుగా చదివి వదిలేశాం, కానీ అందులో దాగి ఉన్న సైన్స్ ను పట్టించుకోలేదు. అభిమన్యుడి యుద్ధతంత్రం. సుభద్ర గర్భంలో ఉండగానే కృష్ణుడు పద్మవ్యూహ రహస్యాలు చెబుతుంటే అభిమన్యుడు విన్నాడు. అది కేవలం కవి కల్పన కాదు. ఒక శిశువు గర్భంలో ఉండి సమాచారాన్ని గ్రహించగలదు అనడానికి అది ఒక గొప్ప ఉదాహరణ. ప్రహ్లాదుడి భక్తి మార్గం. రాక్షస రాజైన హిరణ్యకశిపుడి ఇంట్లో పుట్టిన ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు ఎలా అయ్యాడు? తల్లి లీలావతి గర్భంలో ఉన్నప్పుడు నారద మహర్షి చేసిన బోధనలే దానికి కారణం. అష్టావక్రుడు. గర్భంలో ఉండగానే తండ్రి చేస్తున్న వేద పఠనంలోని తప్పులను సరిదిద్దిన మేధావి. ఈ గాథలన్నీ మనకు చెబుతున్నది ఒకటే. తల్లి కడుపు కేవలం పిండం పెరిగే చోటు కాదు, అది ఒక గొప్ప విద్యా సంస్థ. గర్భ సంస్కార్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ వినూత్న ప్రయత్నం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నాయకత్వంలోని ప్రభుత్వం దివ్య సంతాన్ ప్రకల్ప్ పేరుతో ఒక భారీ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో ముఖ్యాంశాలు ఇవి: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక గదులు. ఇకపై ప్రభుత్వ దవాఖానలో కేవలం ఆపరేషన్ థియేటర్లే కాదు, గర్భ సంస్కార్ గదులు కూడా ఉంటాయి. దంపతులకు కౌన్సిలింగ్. గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం అయ్యే వరకు దంపతులకు ఏ దశలో ఎలాంటి మానసిక స్థితి ఉండాలో ఇక్కడ నేర్పిస్తారు. భారతీయ జీవన విధానం. పాశ్చాత్య దేశాల పోకడాలకు భిన్నంగా మన ఆచారాల్లోని శాస్త్రీయతను తల్లిదండ్రులకు వివరిస్తారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఫెటల్ సైకాలజీ ఏమంటుంది? పురాణాలను పక్కన పెట్టి సైన్స్ పరంగా చూసినా ఇది అక్షర సత్యం. వినికిడి శక్తి. గర్భస్థ శిశువుకు 18 నుండి 24 వారాల మధ్య వినికిడి శక్తి వస్తుంది. 27వ వారం నాటికి బయట శబ్దాలకు శిశువు స్పందిస్తుంది. తల్లి భావోద్వేగాల ప్రభావం. తల్లి కోపంగా ఉంటే ఆమె రక్తంలో ఆడ్రినాలిన్ పెరుగుతుంది, అది శిశువును కలవరపెడుతుంది. తల్లి ప్రశాంతంగా ఉంటే ఎడర్బిన్లు విడుదలవుతాయి, ఇవి శిశువు మెదడు అభివృద్ధికి మేలు చేస్తాయి. సంగీత చికిత్స. శాస్త్రీయ సంగీతం, ముఖ్యంగా వీణ లేదు వేణుగానం వినడం వల్ల శిశువు ఐక్యూ పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. క్రమశిక్షణ, ఆహారం, ఆలోచన. ఈ ప్రత్యేక గదుల్లో 3 ప్రధాన అంశాల మీద శిక్షణ ఉంటుంది. ఆహారం. యద్భావం తద్భవతి. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల శిశువు స్వభావం సమృద్ధిగా ఉంటుంది. జంక్ ఫుడ్ ప్రభావం పిండంపై ఎలా ఉంటుందో వివరిస్తారు. ఆలోచన. తల్లి చదివే పుస్తకాలు, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవడం వల్ల శిశువులో నాయకత్వ లక్షణాలు అంకురిస్తాయి. ఆరోగ్యం. గర్భిణీలకు ప్రత్యేక యోగాసనాలు, ప్రాణాయామం. ఇది కేవలం సుఖ ప్రసవం కోసమే కాదు, శిశువుకి ప్రాణవాయువు సరిగ్గా అందడం కోసం కూడా. సామాజిక మార్పు. నేరాలు లేని సమాజం దిశగా. మనం జైలు కడుతున్నాం, పోలీసులను పెంచుతున్నాం, కోర్టులను పెంచుతున్నాం. ఎందుకు? సమాజంలో నేరాలు పెరుగుతున్నాయి కాబట్టి. కానీ మనిషి సంస్కారం గర్భం నుండే మొదలైతే, ఒక పిల్లాడు పుట్టక ముందే శాంతిని, ప్రేమని, నైతికతను నేర్చుకుంటే వారు రేపు సమాజానికి భారమవరు, ఒక ఆస్తి అవుతారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం భవిష్యత్తులో నేరరహిత సమాజానికి పునాది అయితే మంచిదే. సమాచారంతో పాటు విజ్ఞానం అందించడం మా లక్ష్యం. మా కంటెంట్ కేవలం కాలక్షేపం కోసం చేసేది కాదు. ప్రతి వీడియో వెనుక మా బృందం చేసే లోతైన పరిశోధన, నిరంతర శ్రమ ఉన్నాయి. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ మద్దతు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. సోషల్ మీడియాలో మాతో నిరంతరం టచ్లో ఉండటానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ idatri.com చదవండి. మీ ఆదరణే మాకు బలం.